న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని నిరసిస్తూ సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేశారు. పెండింగ్ బిల్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి కనీస వేతనం చెల్లించాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పీఆర్సీ పరిధిలోకి తీసుకోవాలన్నారు గ్రామ పంచాయతీ కార్మికులు. పోయిన నెల 30 తారీఖు నాడు అసెంబ్లీ సమావేశం నడుస్తూ ఉంది. ఈ అసెంబ్లీ సమావేశంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల పట్ల ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారనే ఉద్దేశంతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించుకోవడం జరిగింది. మేము 19,500 కావాలని వీడికి 2-3 ఏళ్ళ ఉంది మేము చెప్పినా కానీ ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మమ్మల్ని చూసుకుంటూ సీప్లో పోతురు. మాకు గతం ఏదన్నా పాముగుట్టో తేలుగుట్టో మేము చచ్చిపోయినా కానీ మాకు ఏ బీమా కల్పిస్తలేరు, మాకు ఏ చేస్తలేరు సార్. మాకు కావాలని మేము కోరుతున్నాం. ఏ గతం వచ్చినా ఏ సార్ వచ్చినా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మమ్మల్ని ప్రసాదం పెట్టి సపరేట్గా పోతురు. కానీ అయ్యో కడుపు నిండా తట్టు మాకు చేస్తామన్న ముచ్చటనే లేదు. 19,500 కావాలి, మాకు పర్మనెంట్ కావాలి. మా పిల్లలు మేము ఎట్లా బతుకుతాం? ఒక్కొక్క లక్షలు ఇస్తురు, వాళ్ళకి వెంటనే ఎత్తురు. మాకు 6 నెలలు 7 నెలలు 10 నెలలు ఏడాదిలో కామాని ఉంటే మేము ఎట్లా బతుకుతాం? మాకు